పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. దీనినే మౌన అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పుష్యమాసం అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. అందులోనూ మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయబడిన రోజు. మౌని అమావాస్యను చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు. ఈసారి మౌని అమావాస్య జనవరి 29వ తేదీ బుధవారం రోజున వచ్చింది. భక్తులు మౌని అమావాస్య రోజున సూర్యోదయ సమయంలో నదిలో పుణ్యస్నానం ఆచరించాలి. ఈ రోజున భక్తులు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి మరియు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. కొంతమంది మౌని అమావాస్య రోజున పూర్తిగా మౌనాన్ని పాటిస్తారు. చంచలమైన మనస్సును శాంతపరచడానికి ఒక వ్యక్తి మౌని అమావాస్యను ఆచరించాలి. ముఖ్యంగా చనిపోయిన పూర్వీకుల కోసం శ్రాద్ధ కర్మాధికాలు చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగుతాయి. అంతేకాకుండా రావి చెట్టు కింద నేతి దీపం పెట్టాలి.